విశాఖలో డ్రగ్స్ ఎపిసోడ్ పై విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ దందా వెనుక ఉన్న వాళ్ళంతా చంద్రబాబు సామాజిక వర్గీయులే అంటూ ఆయన ఆరోపణ చేశారు. డ్రగ్స్ దందా వెనుక ఉన్న వాళ్ళంతా టీడీపీ నేతలే అంటున్నారు విజయసాయి. నిందలు వేసి తప్పించుకోవాలని చూడటం సరికాదు, వైసీపీ నేతలపై బురద చల్లటం మానుకోవాలి అంటూ విజయసాయి కమెంట్ చేశారు. విశాఖ కంటైనర్లో వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో బయటకొచ్చిన వ్యక్తులంతా చంద్రబాబు మనుషులేనని ఆరోపించారాయన. అలానే నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందన్నారు విజయసాయి. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమన్నారు. ఈ మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్య అక్క అంట, వారెవరో కూడా నాకు తెలియదు. అక్కడ ఏదో సమ్ కంటైనర్లో మాదక ద్రవ్యాలు వచ్చాయట. ఆ మాదక ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, నాపైన, మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది. దీంట్లో ఉన్న వెనక నుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చేస్తున్నారు అన్నటువంటిది. ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి నిందలు వేరే వాళ్ళ మీద కానీ వేస్తే మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటి కావడం జరిగింది. కులతత్వ పార్టీలు, మతతత్వ పార్టీలు ఒకటి కావడం జరిగింది. ఆ పార్టీ నుంచి ఈరోజు 100 మంది చేరటం, నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లాలో మాత్రమే చేరడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం సాధించేదానికి సంకేతం అన్నటువంటి విషయం మనకు తెలుస్తూనే ఉంది. మోడీ గారు, బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదు. ఏదో మొక్కుబడిగా ఏదో అలయన్స్ పెట్టుకున్నారే కానీ బీజేపీకి నిజంగా వారి మీద నమ్మకం లేదు. మతతత్వ పార్టీతో కలవాలన్నటువంటి తన తపన చంద్రబాబులో కనపడిందే కానీ బీజేపీలో అది కనపడలేదు అన్నటువంటి విషయం నేను తెలియజేసుకుంటా ఉన్నా.